బాణసంచా తయారీకి ఫేమస్ అయిన తమిళనాడు రాష్ట్రంలోని శివకాశిలో మరోసారి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గోడౌన్లో నిల్వ ఉంచిన బాణసంచా పేలి 9 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో 15 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో 5 మహిళలు ఉన్నట్టు తెలుస్తోంది. బాణసంచా కారణంగా మంటలు వేగంగా వ్యాపించడంతో చుట్టుపక్కల ఉన్న గుడిసెలు, వాహనాలు కూడా తగలబడ్డాయి. ఇక ప్రమాదం జరిగిన విషయం తెలియగానే 3 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయి. మంటలను ఆర్పి చుట్టుపక్కనున్న ప్రాంతాలకు మంటలు వ్యాపించకుండా కంట్రోల్ చేశారు. పక్కనున్న ఆసుపత్రికి స్వల్పంగా మంటలు వ్యాపించడంతో వెంటనే అక్కడి రోగులను వేరే ఆసుపత్రులకు షిఫ్ట్ చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో గోడౌన్లో 30 మంది వరకు పనిచేస్తున్నట్టు సమాచారం. గాయపడ్డ వారిలో కూడా కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీపావళి కోసం ఏడాది మొత్తం బాణసంచా తయారు చేసి గోడౌన్లో దాచిపెడుతూ ఉంటారు. 3 ఏళ్ల క్రితం కూడా దీపావళి సమయంలోనే శివకాశిలో జరిగిన పేలుళ్లలో 54 మంది పొట్టన పెట్టుకున్నాయి. గత 10 ఏళ్లలో జరిగిన ప్రమాదాల్లో మొత్తం 800 మంది కార్మికులు అగ్నికి ఆహుతయ్యారు. బాణసంచా తయారీకి ఫేమస్ అయిన తమిళనాడు రాష్ట్రంలోని శివకాశిలో మరోసారి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గోడౌన్లో నిల్వ ఉంచిన బాణసంచా పేలి 9 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో 15 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. మృతుల్లో 5 మహిళలు ఉన్నట్టు సమాచారం. బాణసంచా కారణంగా మంటలు వేగంగా వ్యాపించడంతో చుట్టుపక్కల ఉన్న గుడిసెలు, వాహనాలు కూడా తగలబడ్డాయి. ప్రమాదం జరిగిన వెంటనే 3 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయి. మంటలను ఆర్పి చుట్టుపక్కనున్న ప్రాంతాలకు మంటలు వ్యాపించకుండా కంట్రోల్ చేశారు. పక్కనున్న ఆసుపత్రికి స్వల్పంగా మంటలు అంటుకోవడంతో వెంటనే అక్కడి రోగులను వేరే ఆసుపత్రులకు షిఫ్ట్ చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో గోడౌన్లో 30 మంది వరకు పనిచేస్తున్నట్టు సమాచారం. గాయపడ్డ వారిలో కూడా కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీపావళి కోసం ఏడాది మొత్తం బాణసంచా తయారు చేసి గోడౌన్లో దాచిపెడుతూ ఉంటారు. 3 ఏళ్ల క్రితం కూడా దీపావళి సమయంలోనే శివకాశిలో జరిగిన పేలుళ్లు 54 మందిని పొట్టన పెట్టుకున్నాయి. గత 10 ఏళ్లలో జరిగిన ప్రమాదాల్లో మొత్తం 800 మంది కార్మికులు అగ్నికి ఆహుతయ్యారు.